కేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ కీలక ప్రకటన చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరేదానికి ఒప్పుకోమంటోంది సీజేపీ. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రకటనలను కూడా నమ్మమంటోంది. ప్రధాని మోదీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా పోరాటం ఆగదంటోంది సీజేపీ. కాసేపట్లోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో విడత చర్చలు జరగనున్నాయి. 20వ తేదీన కేంద్ర మంత్రి నడ్డాతో తొలిసారి సీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపారు. నడ్డాకు 3 డిమాండ్లతో వినతి పత్రం సీజేపీ ప్రతినిధులు ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటన, కేంద్ర మంత్రుల రాతపూర్వక హామీలతో దీక్ష విరమించారు సోనం వాంగ్చుక్. నీట్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీజేపీ రెండో డిమాండ్. అయితే ఈ విషయంపై కూడా కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని సోనం వాంగ్చుక్ ప్రకటించారు. ఇక మూడో డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా విషయంలో కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లోనే సీజేపీ ప్రతినిధులు మరోసారి కేంద్రంతో చర్చలు జరపబోతున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ చర్చలు జరుగుతాయి. కేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ ఒక కీలక ప్రకటన చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరే దానికి కూడా ఒప్పుకోమంటూ స్పష్టం చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రకటనలను కూడా నమ్మమంటోంది సీజేపీ. ప్రధాని మోదీ వెంటనే చర్యలు తీసుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అంటూ ఇంకా సీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. రాజీనామా చేసేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్తోంది. కాసేపట్లోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో విడత చర్చలు జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. కాక్రోచ్ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. రెండో విడత చర్చలు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో 12:30కి ప్రారంభం కాబోతున్నాయి. మొదటి విడత చర్చలు జేపీ నడ్డా నివాసంలో జరగగా, రెండో విడత చర్చలు జంతర్ మంతర్లో లేదా న్యూట్రల్ పాయింట్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరపాలని చెప్పి సీజేపీ ప్రతినిధులు సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ చర్చలకు నేతృత్వం వహించనున్నారు. అలాగే సీజేపీ తరపున ముఖ్యంగా సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అలాగే అశుతోష్ రాంకా ఇద్దరు కూడా చర్చల్లో భాగం కాబోతున్నారు. గతంలో కూడా ఇద్దరు మొదటి విడత చర్చల్లో వారి డిమాండ్లు ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇటు మొదటి విడత చర్చల్లో భాగంగా సోనం వాంగ్చుక్ నిర్బంధం నుంచి విడుదల చేయాలి, అలాగే పోలీసులపై దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ వాళ్ళు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు ఉంచడం జరిగింది. దీంట్లో మెజారిటీ డిమాండ్లకు ఇప్పటికే సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించడం జరిగింది. అలాగే ఎవరైతే శాంతియుతంగా నిరసన చేస్తూ పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్నారో వారిపై కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పి కేంద్రం అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు పరిహారం అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మెజారిటీ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. కానీ ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఈ సీజేపీ వెనక్కి తగ్గడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ ఆందోళనని కొనసాగిస్తూ ఉంటున్నారు. సో ఈరోజు కేంద్రం జరిపే చర్చలు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ సమావేశం తర్వాత సీజేపీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనం వేచి చూడాలి. కానీ ఖచ్చితంగా చాలా కీలకమైన చర్చలు ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నాయి. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.